క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దేవుని యొక్క కృప ఏర్పాటులో మరొక క్రొత్త దినంలోనికి, నూతన దినంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క వాక్యం జీవితాల్లో తన యొక్క వెలుగుతో నింపుతుంది. దేవుని యొక్క వెలుగులో నడవడానికి, ఆయన జీవముతో వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి ఈనాటి వాక్య ధ్యానం జనవరి మాసం 22వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 24వ అధ్యాయంలో 7వ వచనం. తన దూతను నీకు ముందుగా పంపును. పూర్తి వచనం. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఈనాటి వాక్యానికి టైటిల్ నీకు ముందుగా వెళ్లే ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక యాత్రికుడి యొక్క స్వరాన్ని వింటున్నాం. ఆయన వయస్సులో వృద్ధుడు అయినప్పటికీ కూడా విశ్వాసంలో చాలా బలంగా, దృఢంగా మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనే అబ్రహాం. అబ్రహాము ఈ మాటలు చెప్పినప్పుడు చాలా వృద్ధుడు. జీవితంలో ఎంతో ప్రయాణం చేసి తెలియని మార్గాలు, అద్భుతాలతో నిండి ఉంది. అనేకమైన పొరపాట్లు, తొందరపాట్లు తన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా విశ్వాసం ఇంకా ప్రశాంతంగా, నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాము తన సేవకుడైన ఎలియాజరుతో చెప్తున్న మాట, దేవుడు సహాయం చేస్తాడని నేను ఆశిస్తున్నాను అనలేదు, అని చెప్పలేదు. ఆయన తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. నిశ్చయంగా నా కుమారుడికి భార్యను తీసుకొస్తావు. తన మాటల్లో ఎంత స్థిరమైన విశ్వాసాన్ని మనం గమనిస్తున్నాం ఆలోచించండి. అబ్రహాము తన యొక్క గతాన్ని ఏ రోజు కూడా మర్చిపోలేదు. దేవుడు తనను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో గుర్తుంచుకున్నాడు. తన తండ్రి ఇల్లు, తన పాత జీవితం, తన గతం, తనను పిలిచిన దేవుడు తనను సగంలో వదిలిపెట్టాడు అని ఏ రోజున కూడా చెప్పలా. వదిలిపెట్టడని బాగా తెలుసు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు అనే చక్కటి స్థిరమైన విశ్వాసంతో మాట్లాడుతున్నారు. దేవుడి నిన్ను బయటకు తీసుకొచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తాడు. నువ్వే నీ పనిని ఆరంభించినట్లయితే దానిని ఆయన సంపూర్తి చేస్తాడు. మనలను పిలిచిన దేవుడు, నా తండ్రి ఇంటి నుండి నన్ను తీసుకువచ్చిన పరలోక దేవుడైన యెహోవా అంటున్నారు. అబ్రహాము ఈ మాటల్ని తన యొక్క సాక్ష్యంతో ప్రారంభిస్తున్నాడు. దేవుని కృప మన పట్ల ఎక్కడ ప్రారంభమైందో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ అబ్రహాము వెనక్కి తిరిగి చూస్తున్నాడు. కల్దీలు ఊరు అనే పట్టణం, బంధువులను విడిచిపెట్టి ఎటు వెళ్లాలో కూడా తెలియని ఒక పిలుపునకు విధేయుడై లోబడి ఇంత దూరం నడిచొచ్చిన దేవుడు, గత కాలంలో దేవుడు జరిగించిన కార్యాలు మన విశ్వాస జీవితాన్ని ఇంకా బలపరచాలి. హెబ్రీ రాసిన పత్రిక 11:8 మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా విశ్వాసం ద్వారా అబ్రహాము విధేయుడయ్యాడు. తను ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా కానీ ఆ యొక్క పిలుపునకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మాట్లాడే దేవుడు, నీతో ప్రమాణం చేసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడి నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ అబ్రహాం చెప్తున్న మాటలు, నాతో మాట్లాడిన దేవుడు, నాతో ప్రమాణం చేసిన దేవుడు. ఈ వచనంలో మనం 2 హామీలను మనం గుర్తించవచ్చు. దేవుడు మాట్లాడాడు, దేవుడు ప్రమాణం చేశాడు. ఆయన తన దూతను నీకు ముందుగా పంపుతాడు అని అబ్రహాము ఎలియాజరుకి విశ్వాసంతో కూడిన, ధైర్యంతో కూడిన మాటలు చెప్తున్నాడు. దేవుడు తన సేవకులతో నడవడం మాత్రమే కాదు, వారు ముందుగా వెళ్తారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడే అన్నాడు. ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎనపాడు. భయపడకము, విస్మయం అందుకమని ఇశ్రాయేలు అందరితో కూడా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. గనుక దేవుడు మన మార్గంలో, మన జీవితంలో మనకంటే ముందుగా వెళ్తాడు. కారణం, మనకంటే ముందుగా ఆ మార్గాన్ని సిద్ధం చేయడానికి. చూడకుండానే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు అబ్రహాము. అబ్రహాము తన సేవకుని పంపిస్తున్నప్పుడు, ఎలియాజర్ని పంపిస్తున్నప్పుడు రిబ్కా యొక్క ఫోటో అబ్రహాం దగ్గర లేదు. నిజానికి అసలు తన ఇంటి వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ అమ్మాయి అంత దూరం ప్రయాణం చేసి రావడానికి ఒప్పుకుంటుందంటే ఏమీ తెలియదు అబ్రహాంకి. కానీ
అక్కడ ఒక హామీ ఇస్తున్నాడు, నా దేవుడు నీకు ఈ కార్యాన్ని చేస్తాడు, విశ్వాసం అనేది కనిపించే వాటి మీద ఆధారపడేది కాదు, అదృశ్యమైన వాటిని ఉన్నవి అనడానికి రుజువైనది. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో మనము వెలుచూపి వలన కాక విశ్వాసం వలనే నడుచుకుంటున్నాం. చూసారా, సముద్రంలో ఉన్న ఒక ఓడ, ఒక షిప్ ఉందనుకోండి, అది చాలా భయంకరమైన అలల మధ్యన ఒక భయంకరమైన లోతైన సముద్రంలో అది ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఎగిసి పడుతున్న కెరటాల వైపు ఆ యొక్క ఓడ నావికుడు చూడ్డు. ఎప్పుడు కూడా ఆ ఓడను నడిపిస్తున్న ఒక పరికరం దిక్సూచి ఉంటుంది, ఆ పరికరాన్ని మాత్రమే నమ్ముతాడు. మనం కూడా అంతే. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ఆ పరిస్థితులను బట్టి కాదు, కానీ వాగ్దానం చేసిన దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు మనకంటే ముందుగా ఆయన తన దూతను పంపించి మార్గాన్ని సరళం చేస్తున్న విధానాన్ని మనం గుర్తించగలుగుతాం. ఈ యొక్క వాక్య భాగంలో ఇక్కడ అద్భుతమైన సువార్తను గురించి పరిశుద్ధాత్ముడు ఇందులో ఈ లేఖనాలు దాచి ఉంచాడు. అబ్రహాము ఇక్కడ తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఇస్సాకు తన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. సేవకుడు పరిశుద్ధాత్ముడైతే రిబ్కా వధువు సంఘం. కుమారుని కోసము వధువును సిద్ధం చేయడానికి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడిని మరి పంపుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సేవకుడు తన గురించి మాట్లాడాడు, తన కుమారునికి కలిగిన సంపదను గురించే మాట్లాడాలి. యోహాను సువార్త 16:14 ఉంటది. ఆయన పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలే మాట మనం వింటాం. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. నిజమే, దేవదూత ముందుగా వెళ్తాడు. ఎందుకంటే వధువు తాను తెలుసుకోక ముందే తన ప్రేమను మన పట్ల ఆయన వ్యక్తపరిచాడు. దేవుడు తన ప్రజలతో నడవడమే కాదు, ఆయన వారికంటే ముందుగా వెళ్తాడు. తన బిడ్డలు అడుగు వేయకముందే దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ప్రార్థనకు సమాధానం రావటం లేదని, దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో చూడలేదని నిరాశతో ఉన్నారా? ఎదురు చూస్తున్న కార్యాలు ఇంకా జరగటం లేదని నిరాశపడుతున్నారా? ఏదైనా మీ శక్తికి మించిన ప్రయత్నాన్ని చేస్తా, మా శక్తి సరిపోతుందో లేదో, చేయగలమో లేదో అనే అధైర్యంతో ఉన్నారా? భయపడమాకండి. ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే మీకంటే ముందుగా వెళ్ళి ప్రతి మార్గాన్ని కూడా, కరుకైన ప్రతి మార్గాన్ని కూడా ఆయన సరళం చేయబోతా ఉన్నాడు. ఈ రోజు నుంచి కూడా మీ జీవితాల్లో ప్రభువు మీకంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేయడం మీ జీవితాల్లో మీరు గుర్తించిపోతా ఉన్నారు. అబ్రహాం సేవకుడైన ఎలియాజరుకి వెళుతున్న మార్గం ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, అసలు ఎటువంటి పరిస్థితులు ఎదురైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, దేవుడు తనకంటే ముందుగా వెళ్తున్నాడు. ఎందుకంటే తన యజమానికి తోడైన దేవుడు తన కార్యాన్ని సఫలపరుస్తాడు అన్న విషయం ఎలియాజరుకి బాగా తెలుసు. కనుక ప్రతిదీ కూడా ఖచ్చితంగా స్పష్టంగా కనిపించేంత వరకు కూడా నమ్ముతాను అని విధేయత చూపించడంలో, దేవుని మాటకు లోబడడంలో ఆలస్యం చేయమాకండి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు నిశ్శబ్దంగా నమ్మకంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు విజయాన్ని చూడగలుగుతారు మీ జీవితాల్లో. గనుక మిమ్మల్ని పిలిచిన దేవుడు, మీతో మాట్లాడిన దేవుడు, మీతో ప్రమాణం చేసిన దేవుడు మీకంటే ముందుగా కూడా మీ జీవితంలో ఆయన ముందు అడుగు వేస్తా ఉన్నాడు. ఈ రోజున సమాధానంతో, శాంతితో ఈ రోజుని ఆరంభించండి, ముందుకు నడవండి. మీకు తెలియని పరిస్థితుల్లో మీరు ఒంటరిగా అడుగు పెట్టడం లేదు, ప్రభు మీతో ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అన్ని తరాలలో, యుగాలలో నీ సేవకుల కంటే ముందు మీరు వెళుతూ ఉన్నారు ప్రభా. ఇప్పుడు మాకంటే ముందు మా జీవితంలో మీరు అడుగు పెడతా ఉన్నారు, మీరు ముందు నడుస్తూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. విశ్వాసంలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం అయా. తీసుకోవాల్సిన నిర్ణయాల్లో నీ సహాయమును మాకు అనుగ్రహించండి అయా. ఇదిగో ఎన్నో భయాలు, అనేకమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది, కానీ భయాలు వెంటాడుతా ఉన్నాయి ప్రభా. భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంచుతున్నాం. మేము చూడలేని వాటిని ప్రభా నువ్వు చూస్తున్న దేవుడవు గనక మమ్మల్ని సరి అయిన మార్గంలో మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. మీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతూ, ఇదిగో ప్రభా, ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా జీవితంలో అయ్యా వారికంటే ముందుగా మీ దూతను మీరు పంపించండి. ప్రతి మార్గాన్ని సరళం చేయండి. మార్గ నిర్దేశాన్ని ప్రభా మీరు దయచేయమని అడుగుతున్నాను. ఆలోచనయు నేను
శక్తిని దయచేయగలిగిన దేవుడు నీవే గనుక తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాల్లో మీరు సహాయం చేయమని అడుగుతూ మరొకసారి ప్రభా చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడేనండి. అది ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఎటువంటివైనా కూడా దేవా నీ బిడ్డలకి మీరే సహాయం చేసి నడిపించమని, నిశ్చయంగా ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిపైన నీ శక్తిని, నీ ప్రభావాన్ని ఉంచి నడిపించమని మీ కృపాహస్తాలకు దేవా ఈ దినాన్ని అప్పగించుకుంటున్నాం. బలహీనంగా వారిని జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. హాస్పిటల్లో వారిని జ్ఞాపకం చేసుకుందాం. వారికి సంపూర్ణమైన విడుదల దయచేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచ్చు. దేవాని కృప కలిగిన హస్తాలకు నేను కుటుంబాలను అప్పగించుకుంటున్నాం. సమాధానం, నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం అమ్మ పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.